286 రోజులు అంతరిక్షంలో సాగిన ఒక సాహస గాథ. ప్రపంచం సునీతా విలియమ్స్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంది. మరో కథ కూడా ఉంది. ఆ కథ బ్యారీ విల్మోర్ చుట్టూ తిరుగుతుంది. ఆయన్ను బుచ్ విల్మోర్ అని పిలుస్తారు. సునీతతో పాటు 9 నెలల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో గడిపారు బుచ్. అచ్చం సునీతా విలియమ్స్ లాగే బుచ్ కూడా నేవీలో తన కెరీర్ను మొదలుపెట్టారు. నేవీ విమానాన్ని నడపడం ఆయన మొదటి లక్ష్యం. అదరలేదు, బెదరలేదు. ఫైటర్ జెట్ పైలట్ గా ప్రకృతి విపత్తుల సమయాల్లోనూ విమానాన్ని నడిపారు బుచ్. అమెరికా నేవీలో చేరినప్పుడు తన జీవితంలో అత్యంత కఠినమైన శిక్షణ ప్రారంభమైంది. ప్రతిరోజు ఓ కొత్త పరీక్ష, ప్రతి క్షణం ఓ కొత్త పోరాటం. అతని చేతుల్లో నిత్యం పవర్ఫుల్ యుద్ధ విమానాలు ఉండేవి. క్షణాల్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పొరపాటు అనే మాటకు స్థానం లేకుండా బుచ్ విల్మోర్ 21 యుద్ధ మిషన్లను సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు. ఆయన ప్రయాణం అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత నాసా వైపు బుచ్ అడుగులు పడ్డాయి. నేవీలో ఆయన నైపుణ్యం, పట్టుదల చూసిన నాసా బుచ్ను వ్యోమగామిగా ఎంపిక చేసింది. 2009లో తన తొలి అంతరిక్ష ప్రయాణాన్ని స్పేస్ షటిల్ అట్లాంటిస్ పైలట్ గా ప్రారంభించారు. 2014లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో కీలక సభ్యుడిగా పనిచేశాడు. అంతరిక్షంలో 4 స్పేస్ వాక్లు చేసి మొత్తం 25 గంటల 36 నిమిషాలు బాహ్య అంతరిక్షంలో గడిపారు బుచ్ విల్మోర్. తన జీవితంలో మరో మైలురాయి 2024లో సునీతా విలియమ్స్ తో కలిసి ఐఎస్ఎస్ లో ప్రయాణించడం. బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్ మిషన్ను కమాండర్ గా బాధ్యతలు చేపట్టిన బుచ్ అంతరిక్షంలోకి వెళ్లి మరొక సుదీర్ఘ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పటి వరకు మొత్తం 464 రోజులు అంతరిక్షంలో గడిపారు బుచ్. ఈ ప్రయాణం, ఈ విజయం ఒక్క రోజులో సాధించింది కాదు. కింద పడినా మళ్లీ లేచి ముందుకు వెళ్లడం ఆయన జీవన విధానం. తన లక్ష్యాన్ని చేరుకునే దిశలో బుచ్ విల్మోర్ నడిచిన ప్రతి అడుగు రేపటి తరాలకు ఎంతో స్ఫూర్తిదాయకం.